లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 8 స్థానాలు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో ఈసారి 8 నుంచి 12 ఎంపీ స్థానాల్లో గెలుస్తామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. కేసీఆర్ చెప్పినట్లుగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సైతం కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి. ఇక కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు. మా పార్టీలోకి వస్తామంటున్న 25 మంది ఎమ్మెల్యేల పేర్లు నేను చెప్తా. మరి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి వెళ్లే 25 మంది ఎమ్మెల్యేల పేర్లు కేసీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. తాము అర్బకులం కాదని అర్జునులమై అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడమన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుస్తోందని కోమటిరెడ్డి జోస్యం చెప్పుకొచ్చారు. రైట్, ఇక కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. ఈ లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ 8 నుంచి 12 సీట్లు గెలుస్తుందని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. సో దీనికి ధీటుగా కోమటిరెడ్డి స్పందించి 8 సీట్లు ఖచ్చితంగా గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. సో ఈ విషయానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఈ ఛాలెంజ్ సలహాలనేది జరుగుతూనే ఉన్నాయి గిరిజ. ఎందుకంటే కోమటిరెడ్డి గతంలో కూడా కేసీఆర్ మీద లేకపోతే బీఆర్ఎస్ మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రీసెంట్ గా కూడా మేము గేట్లు తెరిస్తే దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు అక్కడి నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు, మేమే గేట్లు మూసేసాం, గేట్లు కనుక తెలిస్తే అందరూ వచ్చేస్తారు అనేటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చూసాం మనం. కాంగ్రెస్ బీఆర్ఎస్ విషయంలో చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే నిన్న కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్లో మేము 8 పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం ఖచ్చితంగా అని చెప్పి ఆయన ఏదైతే చెప్పారో దాని మీద కోమటిరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకవేళ ఆయన కనుక నిజంగా 8 స్థానాలు కనుక గెలిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను నేనని చెప్పి ఆయన సవాల్ చేశారు. బీఆర్ఎస్ దాదాపు అడగట్టిపోయింది, బీఆర్ఎస్ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు, ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇవన్నీ ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది ప్రాథమికంగా జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ని మళ్ళీ పూర్తిగా అసలు లేవకుండా చేయడమే కాంగ్రెస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా కనిపిస్తోంది. ఆ ప్రకారమే కొంతమంది సీనియర్ నాయకులు కొంతమంది వచ్చి కాంగ్రెస్ లో చేరారు, కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి చేరారు, కొంతమంది ఎంపీలు బీజేపీలో చేరారు. ఇట్లా వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళందరూ వెతుక్కుంటూ ఉన్నారు. తాము అభ్యర్థులుగా నిలబెట్టినటువంటి ఎంపీ క్యాండిడేట్లే అక్కడ రిజైన్ చేసి తీసుకోను అని చెప్పి పార్టీకి రిజైన్ చేసి వెళ్ళి వేరే పార్టీ మీద పోటీ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఉదాహరణకి మనం చూస్తే మన వరంగల్లో కడియం కావ్యాన్ని మనం చూడొచ్చు. ఆమె చాలా స్పష్టంగా దాని కారణాలు కూడా పేర్కొన్నారు. ఒక వంక కవిత యొక్క కేసుకు సంబంధించినటువంటి తీవ్రమైన ఇష్యూ జరుగుతోంది, అవినీతి పార్టీ అనేటటువంటి బురదని బీఆర్ఎస్ పార్టీ పూసుకుంది అనేది నెంబర్ 1 ఇష్యూ. అట్లాగే నెంబర్ 2 ఇష్యూ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కానీ ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు ఎత్తి చూపుతున్నారు. ఇంత భయంకరంగా విమర్శిస్తున్నటువంటి నేపథ్యం బీఆర్ఎస్ పట్ల ఉంది. ఏ నాయకుడు కూడా మేము బీఆర్ఎస్ పట్ల పోటీ చేసి మేము ఖచ్చితంగా గెలుస్తామనేటటువంటి నమ్మకాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ చాలా తీవ్ర ప్రచారం చేస్తున్నారే కానీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ లో ఆ జోష్ కనిపించట్లేదు చాలా చోట్ల. ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి చేవెళ్ళ నుంచి పోటీ చేస్తున్నారు. ఇట్లా అనేక మంది బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కోమటిరెడ్డి దాన్ని చాలా సీరియస్ గా ఛాలెంజ్ చేశారు. మీరు నిజంగా 8 సీట్లు కనుక గెలిస్తే నేను తప్పకుండా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మరి దాన్ని వాళ్ళు ఏ మేరకు స్వీకరిస్తారో, ఎన్ని సీట్లు గెలుస్తారో చూడాల్సి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ మీద పెద్దగా అంచనాలు లేవు, 1-2 ప్రాంతాలు తప్ప. ఇది కూడా మహబూబాబాద్ లో కవిత ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ 1-2 ప్లేసెస్ తప్ప ఎక్కువ ప్లేసెస్ కూడా లేవు. మరి ఏ రకంగా కేసీఆర్ తాను అన్నటువంటి మాటను నిలబెట్టుకుంటారు, లేకపోతే కోమటిరెడ్డి ఛాలెంజ్ ఏ విధంగా సక్సీడ్ అవుతుంది అనేది ముందు మనం చూడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్ శివప్రసాద్, అయితే ఇప్పుడు మాటకు మాట అన్నట్లుగా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇటు కేసీఆర్ వ్యాఖ్యలు అటు కోమటిరెడ్డి ఎదురు సవాల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు కాంగ్రెస్ నిజంగా 12 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాము అనేసి కోమటిరెడ్డి కంఠపదంగా చెప్తున్నారు. సో ఇది జరిగే పని అంటారా? కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలవడం కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే బీజేపీ చాలా బలపడింది, చాలా బలంగా ముందుకు దూసుకెళ్తోంది. ముఖ్యంగా మోడీకి సంబంధించినటువంటి అంశం దీంట్లో కీలక పాత్ర వహిస్తోంది. ప్రధానంగా పౌరులు ఎవరు కూడా, ప్రజలు ఎవరైనా సరే అసెంబ్లీ స్థానానికి సంబంధించినంత వరకు లోకల్ ఫ్యాక్టర్ని మేము చూస్తాం, కానీ జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రం మోడీనే ప్రధానంగా చూస్తాం అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. అట్లాంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మోడీ వైపే ఉన్నారు.
మళ్ళీ క్యాండిడేట్లు కూడా పెట్టినటువంటి క్యాండిడేట్లు కూడా అటు నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ కానీ, లేకపోతే ఇటు రఘునందన్ కానీ, లేకపోతే బండి సంజయ్ కానీ, ఇటువైపు కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ, వీళ్ళంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మోడీ చేసినటువంటి సంక్షేమ పథకాలని చాలా చక్కగా వాళ్ళందరూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో మళ్ళీ మోడీ కూడా తాను స్వయంగా తెలంగాణలో విజిట్ చేసి అనేక సభల్లో పాల్గొనబోతున్నారు. రేపు అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. ఇక్కడ అందరూ కాన్సన్ట్రేట్ చేసి దీని మీద ఇక్కడ చాలా గొప్ప ప్రభావం చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 400 మార్కులు దాటాలంటే ఈ సౌత్ లో కూడా గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటి మీద ప్రధానంగా బీజేపీ కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అందువల్ల కాంగ్రెస్ 12 స్థానాలు గెలుస్తామని, కేసీఆర్ 8 స్థానాలు గెలుస్తామని, ఉన్నదే 17 స్థానాలు. దాంట్లో కాంగ్రెస్ 12, కేసీఆర్ 8 ఎట్లా గెలుస్తారు? గెలవలేరు. మరి బీజేపీ ఏం గెలవాలి? బీజేపీయే 10 నుంచి 12 స్థానాలు గెలిచే అవకాశం స్పష్టంగా ఉందని చెప్తున్నారు పరిశీలకులు. ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ 12 స్థానాలు ఎట్లా గెలుస్తుంది? కాబట్టి కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ ఎవరు ఎక్కువ స్థానాలు గెలుస్తామని చెబుతున్నా కూడా అది కేవలం డాంబికాలుగానే భావించాలి తప్ప వాస్తవ రూపం తీసుకునే పరిస్థితి కాదు. గిరిజ శివప్రసాద్, అయితే ఇప్పుడు తెలంగాణలో లోక్సభ పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనుకోవచ్చా? అదే క్వశ్చనే లేదు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనుకునే క్వశ్చనే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే జరుగుతోంది. బీఆర్ఎస్ అనేది ఆ రకమైనటువంటి పోటీలో లేదని స్పష్టంగా చెప్పవచ్చు. స్వయంగా కేసీఆర్ బస్ యాత్ర చేసిన, కేటీఆర్ హరీష్ రావులు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు తిరిగినట్టు మొత్తం తిరిగినా, హెలికాప్టర్ లో ఇక్కడి నుంచి అక్కడి నుంచి అట్లా వెళ్లి ప్రచారాలు చేసినా కూడా ఏం జరిగే పరిస్థితి కాదు. కాబట్టి పోటీ అనేది ఉంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ మధ్యలోనే ఉన్నాయి. ఈ స్పర్ధలో బీజేపీ డెఫినెట్ గా ఎక్కువ సీట్లు సాధించడం ఖాయం, విజయం సాధించడం కూడా తథ్యం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.